ఇక్కడ రైతులతో కలిసి వాళ్ళతో పరామర్శించి అసలు ఏం జరుగుతుంది, ఈ మిర్చిలో ఎందుకు ధర తగ్గింది, దానికి మార్కెట్ ప్రభుత్వం చేస్తున్న విధానాలు ఏంటి, దానివల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి, బాధలు ఏంటి, అవన్నీ తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేద్దామని అన్నట్టు రోజున వారు పోవడం జరిగింది. పత్రికల్లో వచ్చింది, మీ అందరూ కూడా చూశారు. ఆ నేపథ్యంలో ఆయనకున్న జర్నలిస్టు ఏదైతే భద్రత ఉందో దాన్ని పూర్తిగా తొలగించి నేను రోజున పూర్తిగా సెక్యూరిటీ ల్యాబ్సెస్ 100% ఒక్క యూనిఫామ్ ఉన్న కానిస్టేబుల్ ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగేటట్టుగా వారు ప్రేరేపించేటట్టుగా వాళ్ళు నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా అనిపించింది. అందుకని గవర్నర్ గారికి మేము అందరం వచ్చి ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి, ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని, ఆయనకి ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు దాన్ని పరిశీలిస్తాను, ఇది మేము ఎంక్వైరీ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. అదే ఇది ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు, మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్గా ఆయనకి ఆటోమేటిక్గా అది వస్తుంది. చెప్పేస్తుంది మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని కూడా నేను రోజు విత్డ్రా చేయమంటే అసలు అర్థం అవ్వట్లేదు మాకు, ఎప్పుడు కూడా చూడలేదు ఈ వ్యవస్థలో. ఇంతకుముందు కూడా మేము మాజీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయనకున్న 5 సంవత్సరాలు ఎక్కడనే ఇలాంటి సందర్భం ఎక్కడైనా వచ్చిందా? ఎప్పుడైనా చేశామా? ఎప్పుడైనా జరిగిందా? ఏంటిది? పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని, మరి భగవంతుడి గారికి వెనకాతున్న లోపా గారిగా వాళ్ళ తాలూకా దురుద్దేశాలు ఏంటనేది చేస్తూ దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి రాబోయే కాలం లాంటి అవాంఛనీయ ఏ విధమైన సంఘటనలు జరగకుండా పెట్టు ఆయన భద్రత మీద మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నాం. ఎన్నికల కోడ్ బందోబస్తుకి బయట ఆయనకున్న భద్రత ఎన్నికల కోడ్తో సంబంధం లే. ఏదైతే Z+2 కేటగిరీ ఎప్పుడైతే ఉన్నదో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు వారు వెళ్ళవలసిందే, అక్కడికి వెళ్తారు. అది నిబంధన. ఎన్నికల కోడ్ ఏంటి, అదనంగా ఇచ్చేది ఏమైనా ఉంటే ఒక ఎన్నికల కోడ్ మేము ముందు ఇన్ఫామ్ కూడా చేసాం, ఇగో ఇక్కడికి వెళ్తున్నామని. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా మాకు ఇన్ఫామ్ చేయాలి కదా. ఎన్నికల కోడ్ ఉందండి, మీరు అక్కడికి వెళ్ళొద్దండి, మీరు వెళ్ళడానికి వీల్లేదండి, రైతులకు వెళ్ళడానికి వీల్లేదండి, రైతులతో ఆవేదన అర్థం చేసుకోక్కర్లేదండి, ఈ కార్యక్రమం చెప్పచ్చు కదా. మరి ఇదే ఎన్నికల కోడ్ ఒక 4 రోజులు 5 రోజుల కింద ఒక మ్యూజికల్ నైట్ జరిగింది, ఒక సంగీత విభారత జరిగింది, మరి దానికి లేదా? ఆ రకంగా ఏ రకంగా నేను దాంతో కంపేర్ చేయట్లే. ఇది వచ్చి ప్రజల కోసం, సామాన్యుల కోసం, రైతుల కోసం, రైతులతో ఆవేదన కోసం, వారు పడుతున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకుని ఇవాళ మరి మాజీ ముఖ్యమంత్రి మా లీడరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే ఈ రకమైన చేయడం అనేది ఇది ఎంతవరకు సంబంధమో ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మరి అర్థం చేసుకోవాలి, చూడాలని చెప్తే అని కోరుతున్నాం. గవర్నర్ గారు స్పందన అయితే మాకైతే సంతృప్తి కనిపించింది. వెంటనే దీన్ని ఎంక్వైరీ చేస్తానని చెప్పారు, ఎవరు లేపుతారని అడిగారు. మరి ఇది పూర్తిగా కూడా మరి స్టేట్ గవర్నమెంట్ తాలూకా పోలీసు వైఫల్యం అని చెప్పాము. ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నాను, ప్రభుత్వంలో వచ్చి ఏ పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ అధికారం పొంది మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్పీకో లేకపోతే ఐజీ ఎస్పీకి వచ్చి గవర్నమెంట్ వచ్చి మీరు సెక్యూరిటీ ఇవ్వద్దని వాళ్ళు చెప్పారనేది ఉంది. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఐజీని ఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు, అక్కడ ఉన్న ఐజీ ఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు,
నీ బాధ్యత కాదు, మీరు యూనిఫామ్ వేసుకున్న పోలీసులు కాదు. ఆలోచన చేయండి. ఏ రకంగా నీ తాలూకు బాధ్యతని విస్మరిస్తారు? ఏ రకంగా మీ తాలూకు కర్తవ్యాన్ని చేయడం మానుతారు? ఈ ధర్మం ఇది? ఇదేనా రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం తాలూకా ఇదేనా స్ఫూర్తి? ఇది న్యాయం? ఇది చాలా తప్పు. ఇది వ్యవస్థను పరిశీలన చేసుకుంటేనే ఆ వ్యవస్థ ఆ రాష్ట్రం కానీ ఆ ప్రజలు కానీ సుఖంగా సంతోషంగా ఉంటారు. ఈ రకంగా కక్షలతో కాడేమని తేలితే ఈ సాంప్రదాయాలు మంచివి కాదు. పూర్తిగా దాన్ని పూర్తిగా కూడా మేము అందరం కూడా ఆక్షేపం తెలియజేస్తున్నాం. మా నాయకుడి తాలూకు పద్ధతి పట్ల మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నాం. పూర్తిగా ఏదైతే నిబంధనల ప్రకారం జరగాలని కోరుకుంటున్నాం. చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి ఎవరికి కూడా హక్కు లేదనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇది అది రెండో విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకంటే కేంద్ర హోంశాఖ నుంచి కోరేది వాళ్ళకైతే ఉంది. అది రెండో విషయం. తప్పనిసరి చూస్తే ఆపై ఈ పోలీసు వైఫల్యం చెంది వీరితో లాభం లేదనుకుంటే అప్పుడు దాని గురించి ఆలోచన చేస్తాం. అదే అంటున్నాను, అనుమతి లేకుండా యాడ్లోకి వెళ్ళారని అని చెప్పినప్పుడు ముందు రోజే మేము వచ్చి ఇన్ఫార్మ్ చేసినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. మీరు రావడానికి వీల్లేదు, ఇక్కడ ఇంట్లోంచి కదలడానికి వీల్లేదు అని చెప్పాలి కదా. ఎవరికి చెప్పారు? మేము చెప్పాము, మేము ఇన్ఫార్మ్ చేసాం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామని. ఆ సెక్యూరిటీ ఆఫీసర్లు ఇన్ఫార్మ్ చేశారు వెళ్తున్నారని చెప్పి. ఇదేమి ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాదు కదా. ఇదేమి ఎవరికి ప్రజలకు ఓటేయమని చెప్పింది కానీ వెళ్తుంది కాదు కదా. మేము ఓ పార్టీ ఓటేయమని చెప్పింది కాదు కదా. మేము వెళ్తుంది. ప్రజలు ఆ రైతులు పడుతున్న ఇబ్బందుల్ని, రైతుల పడుతున్న కష్టాన్ని, సుమారు 20,000 రూపాయలున్న ధర మరి 11,000 12,000 రూపాయలు అయిపోతే రైతు మరి కుంగిపోతుంటే వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకోవడానికి వెళ్ళిన పరిస్థితి. ప్రభుత్వం అంతా కూడా మంత్రులు కూడా ఏమన్నారంటే, గతంలో మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పట్టించుకోలేదు, ఇదే మర్చి రైతులు పట్టించుకోలేదు, ధరల స్వీకారం లేదు, ఇప్పుడు ఎందుకు రాజ్యం కోసం రామలాడమని చెప్పేసి మంత్రులు అంటున్నారు. సార్, గత ప్రభుత్వంలో మేము రైతులు పట్టించుకోవడం లేదని రైతులకి వెళ్ళి అడగండి. రైతులు అండి రైతు భరోసాలు ఇచ్చాయి. గత సంవత్సరం అయింది. కేంద్ర ప్రభుత్వం రైతు భరోసాలు ఇచ్చిందండి ఇప్పటికి. పోనీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇవ్వలేదు. పోనీ వాళ్ళు అలాగే రైతుల పట్ల లేదు. కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వలేదే. కేంద్రం ఇచ్చింది ఇచ్చారా? 9 నెలలు అయింది. ఎప్పుడు ఇస్తారంటే ఇంక వచ్చే సంవత్సరం ఆలోచిస్తారంట. వాళ్ళ రైతుల గురించి మాట్లాడింది. వ్యవసాయం గురించి చెప్పాలంటే ఇంత చెప్పాలి. రైతుల గురించి చేసింది. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఊరిలోకి వెళ్ళినా సరే, రైతుకు కావాల్సిన విత్తనాలు కానీ, ఎరువులు కానీ, లేదా వాళ్ళు పండించిన పంటలు కానీ ఆ రైతు భరోసా కేంద్రాల్లోనే కొనుగోలు చేయడం కానీ, వాళ్ళకి అందించడం కానీ చేస్తాం. ఇవాళ ఎక్కడైనా ఏ ఊర్లో అయినా సరే ఎరువు దొరుకుతుందా అండి? విత్తనం దొరుకుతుందా అండి? పండిన పంట వచ్చి ఎవరైనా కొనుగోలు చేస్తారా అండి? చెప్పనండి. ఎక్కడికి వెళ్తే ఎవరో షాపుల దగ్గర షాపులకి వెళ్ళి కొనుక్కోవాల్సిన పరిస్థితి. వెళ్తే ఒక్కొక్క బస్తాకి 50 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఆ వెరైటీని బట్టి యూరియా కానీ, డిఏపి కానీ, లేకపోతే పొటాషియం కానీ, లేకపోతే ఇంకో ఎరువు కానీ. ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉన్నాయండి గత 5 సంవత్సరాల్లో? ఎప్పుడైనా భారత్ తిరుగుని కూర్చొని అయ్యో ఎరువు కావాలనుకొని ఆలోచించిన పరిస్థితులు ఉన్నాయండి? విత్తనాల కోసం వచ్చి ఎప్పుడైనా మేమే గ్రామాల్లోనే అందించాం. వాళ్ళు డోర్ స్టెప్కి ఇచ్చాం. వాళ్ళు పంటని అక్కడే కొన్నాం. వెళ్ళమండి ప్రతి ఊరికిను ఎక్కడ ఎంత అందంగా ఆర్బీకేలు ఉన్నాయో క్యూఎస్కలు పెట్టి ఏ రకంగా వాళ్ళకి రేట్లు పెట్టి ఇచ్చామో ఇప్పుడు ఎక్కడున్నాయండి? సరే, మీ విధానం ఇది. మీకు ఆర్బీకేలు వద్దు, మీకు ఇవ్వక్కర్లేదు, మీరు వచ్చి మీ ఊరిలో ఇవ్వము, మేము వచ్చి ఎక్కడైతే డీలర్స్ ఉన్నా డీలర్స్ దగ్గర కొనిపిస్తే అది మీ విధానం, మాకు అభ్యంతరలే. ఈ ప్రభుత్వం ఏ విధానం తీసుకున్నప్పటికీ కూడా అల్టిమేట్గా దానికి రైతులకి ప్రజలకి ఇబ్బంది కలగకూడదు. ఆ విధానం వల్ల అదే కార్యక్రమం.
మేము తీసుకున్నది అన్నది. కానీ ఏది మళ్ళీ పైపెచ్చు వాళ్ళ మంత్రులు చెప్తారు వాళ్ళకి మైకుల్లో వాళ్ళు చెప్తారు. చెప్పిందని వచ్చి ఇందులో 3-4 ఉన్నాయి వాళ్ళు దాన్ని వచ్చి ఆడిస్తారు. అదే నిజమని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నిజంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటే వాడు తెలుస్తుందండి, చెప్తారు కదా. చెప్పరా? నేను కూడా చూస్తాను రాత్రి టీవీలో. ఎదురుదాడి చేయడానికి ఏముంది? రాజకీయాలు ఎదురుదాడి చేయడం అనేది అది సాహసం. అది దాన్ని చూడడానికి ఏముంది? వాళ్ళ అభిప్రాయం చెప్తారు, మా అభిప్రాయం చెప్పాం, పడుతున్న బాధని చెప్పాం, రైతు కష్టాన్ని చెప్పాం. అంతకుముందు విద్యుత్ ఛార్జీలు తగ్గించన్నారు, పెంచమని చెప్పారు. ట్రోప్ ఛార్జీలు అని చెప్పి విద్యుత్ ఛార్జీ పెంచారు. ఆ విషయాన్ని ప్రజల ముందు చెప్పాం, నేను రైతులు చెప్పాం. ఇవాళ వచ్చి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ నేను చూశాను పేపర్లోను. రాత్రి సెమిస్టర్ ప్రకారం ఇస్తున్నారు, ఓకే, వాళ్ళ విధానం అది ఫైన్. కానీ 4,000 రూపాయలు 4,000 కోట్లు బాకీ ఎక్కడ ఉందండి? 4,000 కోట్లు బాకీ ఎందుకండి? అంత పచ్చాబద్దాలు చెప్పనండి. గత డిసెంబర్ నెలలో అనాపైతో సహా విద్యార్థులకు ఇవ్వాల్సి వచ్చిన అంత బకాయిలు, అన్ని ఫీజు బకాయిలు అన్నింటినీ కూడా గత ప్రభుత్వంలో తీర్చిన మీద మాట వాస్తవం వాస్తవం వాస్తవం. ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి నెలలో మళ్ళీ 2వ త్రైమాసికం ఇద్దాం అనుకున్నప్పటికీ ఎన్నికల నేపథ్యం వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది, ఇంక ఇవ్వలేకపోయాము. అది పెండింగ్ ఉంది. దాని తర్వాత ఎన్నికలు వచ్చాయి, అది పెండింగ్ ఉంది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇవ్వడం మానేసింది. అంటే తగ్గితే సంవత్సరం పాటు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. అందుకని బకాయిలు పెరిగాయి. మొన్నటి రోజున ఇచ్చింది ఎప్పుడు ఏది ఇచ్చారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మే తర్వాత వచ్చిన ఏదైతే క్వార్టర్ ఉందో ఆ క్వార్టర్ ఉంది ఇది ఇచ్చేశారు. అంటే ఇంకా 3 క్వార్టర్లు మిగిలి ఉన్నాయి కదా. దానికి వచ్చి 4,000 అబద్ధాలు ఎందుకండి? ఈ వాస్తవాలు ఇవి. కాబట్టి నిజాలు మాట్లాడుకొని ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేసుకుని చేయడం మంచిది. ఏమైనప్పటికీ ఇవాళ అంశం ఏంటంటే మా నాయకుడి తాలూకా పద్ధతికి మీద మాకు ఆందోళన ఉంది. ఆ ఆందోళన గవర్నర్ గారు తీసుకొచ్చాం. వాంటెడ్లీ ఈ ప్రభుత్వం అవి ఇతర చేసి నిన్నటి రోజున జరిగిన పరిణామాలు చేసి ఇబ్బంది పెట్టాలనే పరిస్థితిని కల్పిస్తుంది. మాకు ఆయన భద్రత మీద మాకు అంత కాబట్టి దాని మీద కొనడానికి వచ్చాం. అయితే మీరు అడుగుతున్నారు కేంద్రానికి వెళ్తారా, కోర్టులకు వెళ్తారా, ఎక్కడికి వెళ్తారా అని మీరు అడుగుతున్నారు. అది 2వ చర్య. ఫస్ట్ ఈ ప్రభుత్వం వచ్చి గవర్నర్ గారు వచ్చి దిస్ ఇస్ మై గవర్నమెంట్ అని ఆయన మాట్లాడతారు. కాబట్టి మీ ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను ఇవ్వండి, అది చూడండి గవర్నర్ గారు ఎంతవరకు న్యాయమో. ఇదా అంటే ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోయాడు, హౌ కెన్ విత్డ్రా అని. దిస్ ది సిచ్యువేషన్ అని చెప్పాం. యూ ఆస్క్ యువర్ పీపుల్ అండి, యువర్ ఆఫీసర్స్ అని. ఇది అవసరం. కాబట్టి ఈ విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి కూడా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రం తాలూకా పరిపాలన ఏ విధంగా ఉందో ఆలోచన చూడమని చెప్తున్నాం. ఏ విధంగా కక్షపూర్తంగా చేస్తున్నారో చెప్తున్నాం. ఇలాంటి చర్యలు మళ్ళీ మంచిది కాదు, పునరావృతం కాకూడదు అనేది కోరుకుంటున్నాం. మా నాయకుడి తాలూకా పద్ధతికి పూర్తి భరోసాని ఇవ్వాల్సిందని గవర్నర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని కోరాం. ఆవిడ ఏం మాట ఖాళీగా కూర్చుంది. ఆవిడ ఏదో మాట్లాడుతున్న సమాధానం చెప్పాలని కింద ఆవిడ ప్రతిపక్షం. ఆవిడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏదైనా ల్యాప్సెస్ ఉన్నా, లేదు కేంద్రంలో వచ్చి భారతీయ జనతా పార్టీ ఏదైనా ల్యాప్సెస్ ఉన్నా ఆవిడ కనిపించాలి. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆవిడ వ్యక్తిగతంగా ఉన్న దాంతో ఆవిడ మాట్లాడుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రాజకీయ పార్టీ పాలసీ మేము మాట్లాడితే పాలసీస్ మేము మాట్లాడతాం. వ్యక్తిగతంగా మాట్లాడిన దానికి వ్యక్తిగతంగా ఎలా మాట్లాడతాం? కాబట్టి దానికి సమాధానాలు ఉండవు. పాలసీ మీద మాట్లాడితే పాలసీ. కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటి, కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి, ఆ విధానం మీద కానీ ఆలోచన మీద కానీ ఎప్పుడైనా ఆవిడ మాట్లాడారా? ఇవాళ ఆవిడ సమాధానం చెప్పడానికి దయచేసి
మీరు అలాంటి ప్రశ్నలు మనం అడగద్దు, మా దగ్గర ఆన్సర్ కూడా రావు.